మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఐఫోన్ కొనివ్వలేదని 18 ఏళ్ల యువకుడు కొండపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటారంటూ బెదిరించాడు. అతన్ని కాపాడేందుకు వెళ్లిన తల్లిదండ్రులు కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఛత్రపతి సంభాజీనగర్లోని టిస్గావ్ ప్రాంతంలోని కౌడా హిల్స్ వద్ద ఈ ఘటన జరిగింది. మృతులను కునాల్ చాంద్గుడే, అతడి తండ్రి మురళీధర్ చాంద్గుడే, తల్లి సంగీత చాంద్గుడేగా పోలీసులు గుర్తించారు. ऐकलं भैया ऐकलं जरा ऐकलं अरे कुणाल तू समोर आहे కునాల్ కొత్త ఐఫోన్ కావాలని తండ్రిని అడిగాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండడంతో డ్రైవర్ గా పనిచేస్తోన్న తండ్రి ఫోన్ కొనివ్వలేనని చెప్పాడు. దీంతో తీవ్రంగా కలత చెందిన కునాల్ శుక్రవారం ఉదయం సుమారు 10 గంటలకు కొండపైకి వెళ్లాడు. కొండ అంచున నిల్చున్న కునాల్ కిందకు దూకేస్తానంటూ పదే బెదిరించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కొండపైకి చేరుకుని కొడుకును బతిమిలాడారు. కునాల్ పదే కొండ అంచున తన స్థానాన్ని మార్చడంతో రెస్క్యూ ఆపరేషన్ క్లిష్టంగా మారింది. దాదాపు 3 గంటల పాటు అతన్ని కాపాడేందుకు ప్రయత్నాలు జరిగాయి. చివరకు మధ్యాహ్నం 1 గంట సమయంలో తండ్రి మురళీధర్ కొడుకు దగ్గరికి వెళ్లి అతన్ని శాంతింపచేసేందుకు ప్రయత్నించాడు. కునాల్ కొండపై నుంచి దూకటంతో కొడుకును పట్టుకునేందుకు తండ్రి ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలో ఇద్దరు అదుపు తప్పి కొండపై నుంచి కింద పడిపోయారు. కొడుకు, భర్త ఇద్దరు కింద పడిపోవటం చూసిన తల్లి సంగీత తీవ్ర విషాదానికి గురై కొద్దిసేపటికే కొండపై నుంచి దూకింది. దీంతో ముగ్గురు నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు.